విజయవాడ తదితర ప్రాంతాల్లో వరద బీభత్సానికి అక్కడ ఉన్న ఊళ్ళన్నీ కూడా మునిగిపోయి అక్కడ ప్రజలు అవసరాలనేవి అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో మీరు ఇంట్రోలోనే అర్థమై ఉంటుంది. విజయవాడ వరదల గురించి మనం చేయాల్సిన సాయం గురించి మా ఫ్రెండ్కి ఒక మంచి ఆలోచన వచ్చిందండి. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయంలోకి వెళ్లే ముందైతే నేను ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. 1 వీక్ నుంచి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదండి, దానివల్ల అయితే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని లక్షణాలు అయితే ఫస్ట్ కాళ్ళు చేతులు లాగడం కానీ బాడీ పెయిన్స్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే ముందే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి. అలాగే ఎక్కువగా వేడి నీళ్ళు అయితే తాగడానికి ట్రై చేయండి. ఇంకా విజయవాడ సంఘటన గురించి అయితే మీరు అందరూ టీవీలో చూస్తూనే ఉన్నారు. దానికి గవర్నమెంట్ ఎంతో సాయం చేస్తుంది. అలాగే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళ తరపున కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు. చాలా మందికి సాయం చేయాలని ఉంటుంది, కానీ చేయలేకపోతారు. చాలా దూరంలో ఉండడం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళడానికి అవ్వకపోవడం కానీ దీంట్లోంచి మా ఫ్రెండ్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. మనకి ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదండి, వినాయక చవితి, అందరూ చాలా బాగా జరుపుకుంటారు. దాని నుంచి వాళ్ళకి ఎలా సాయం చేయొచ్చు అన్నది మా ఫ్రెండ్కి చాలా మంచి ఆలోచన అయితే వచ్చింది. దాని గురించి నేను చెప్పడం కంటే తన మాటల్లో మీరు వింటేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తను మాకు వాట్సాప్లో షేర్ చేసింది. నాకు అనిపించింది ఇలాంటి విషయం నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందుకు ఇంకొంతమందికి షేర్ చేయకూడదు అని. వాట్సాప్లో అయితే ఎంతో మందికి తెలియకపోవచ్చు, కానీ ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారు కదండి, వాళ్ళు ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి రావాల్సిన ఆలోచన తనకు వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తనకు వచ్చిన ఆలోచన ఏంటో నేను తన మాటల్లోనే వినండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ నమస్తే అండి, అందరూ బాగున్నారండి. ఈ వీడియోని ఒక మంచి పని చేయడానికని చేయడం జరిగిందండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వరదలు అనేవి ఏర్పడ్డాయండి. విజయవాడ తదితర ప్రాంతాల్లో వరద బీభత్సానికి అక్కడ ఉన్న ఊళ్ళన్నీ కూడా మునిగిపోయి అక్కడ ప్రజలు అవసరాలనేవి అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దానికి మన ప్రభుత్వం ఇంకా చాలామంది సహకరించడానికి ముందుకు వస్తున్నారండి. అయితే నేను ఈ టీవీ చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. వీళ్ళకి మనం కూడా ఏదన్నా చేస్తే బాగుంటుంది, మన చేయూత సాయం మనం అందిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అయితే ఏర్పడిందండి. ఆ ఆలోచన ఏంటంటే, మనం ప్రత్యేకంగా ఒక్కో ఊర్లోని డోనర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డబ్బుల్ని సేకరించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం మనకి వినాయక చవితి ఉత్సవాలు అనేవి వస్తున్నాయి కదండి. ఎప్పుడు జరుపుకునే దాని మీద ఈ వినాయక చవితి చాలా గొప్పగా జరుపుకుందాం. అలాగే ఈ వినాయక చవితిని ఒక మంచి పని చేయడానికి ముందుకు వెళ్దామండి. అదేంటంటే, ఆ ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడిని నిలబెట్టినప్పుడు చందాలను వేసుకుంటారు. చాలామంది డోనర్స్ డబ్బులు ఇస్తారు. దాని ద్వారా పెద్ద పెద్ద విగ్రహాలు, లడ్డూలు పెడతారు, ఉత్సవాలు జరుపుతారు. చాలా చాలా గ్రాండ్గా చేస్తారండి వినాయక చవితి ఉత్సవాలు. అయితే అన్న సమారాధనలు పెడతారు. అయితే మొత్తాన్ని డబ్బుని కూడా ఈ వినాయక చవితి ఉత్సవాల మీద పెట్టకుండా అట్లీస్ట్ ఒక 10% వీళ్ళ ఆర్థిక సహాయార్థం పక్కన పెట్టినట్లయితే మనం వీళ్ళకి మన వంతు చేయూత సహాయాన్ని అందించిన వాళ్ళం అవుతామండి. అది ఎలా అనేది నేను ఒక ఆలోచన అనేది వచ్చింది, దాన్ని మీకు షేర్ చేసుకుంటాను. అనగా ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊళ్ళో ఎలాగైనా సరే ఒక 10 బృందాలు కలిసి ఒక 10 వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు అనేవి జరుపుతున్నారండి. అయితే ఆ 10 బృందాల్లో నుంచి కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఒక 10 మంది మెంబర్స్ కింద టీమ్గా ఏర్పడి ఆ 10 బృందాల నుంచి ఒక్కో బృందం నుంచి 3,000 అట్లీస్ట్ 3,000 పక్కన పెడితే చాలండి. 3,000 చొప్పున పక్కన పెట్టినట్లయితే అవి 30,000 రూపాయలు అవుతాయండి. అంటే ఒక ఊరి తరపున మనం వాళ్ళకి ఇచ్చే ఒక ఆర్థిక సాయం 30,000. అలా ఎన్ని ఊళ్ళు ఉన్నాయండి? అలా ఎంతమంది ముందుకు వస్తే మనం వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ఆరోగ్య సదుపాయానికి కానీ మనం సాయం చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. వాళ్ళు ఇప్పుడు పడుతున్న బాధకి కోలుకోవడానికి చాలా టైం పడుతుందండి. గవర్నమెంట్ చేస్తుంది, అలాగే చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
కానీ మనం చేసేది ఏంటనేది మనకు కావాలి. మనం ఈరోజు చేసే సాయం రేపొద్దున మనకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఇలాంటి సాయం అందుతుందండి. ఒకటి మాత్రం నిజమండి, ఏంటంటే ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు చాలా మిన్న. ఇది ఒక మంచి ఆలోచనతో నేను మీతో పంచుకుంటున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇది ముందుకు వెళ్తాదా లేదా అన్నది మీ మనసుకే వదిలిపెట్టేస్తున్నాను. ఇది ఆచరిస్తారా లేదా అన్నది మీకే వదిలిపెట్టేస్తున్నానండి. కాకపోతే అది వాళ్ళకి ఏ విధంగా ఆ డబ్బుల్ని స్వీకరించి వాళ్ళకి ప్రతి ఊరి తరపున ఏ విధంగా అయితే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తారన్నది మీరే నిలబడి చేయాలని, వాళ్ళకి సహాయాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇట్లు ఒక మంచి ఆలోచన, ఆచరణ, విజయం. విన్నారు కదండి, మా ఫ్రెండ్కి వచ్చిన ఆలోచన చాలా మంచిది. ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎల్లుండి వినాయక చవితి, ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలీదు. ప్లీజ్ విన్న వాళ్ళు మాత్రం వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎంతమంది పూర్తిగా వింటారో నాకు తెలీదు. విన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.